నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అయ్యో, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏం పర్లేదు, ఇప్పుడు చేసుకోండి ప్లీజ్. సముద్రంలో బయటపడిన పెద్ద నగరం, చెక్కు చెదరని శిల్పాలు, దీని గురించి తెలుసుకుందాం. దేవిపుత్రుడు సినిమా చూసారా? అందులో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం సముద్రం అడుగున ఉంటుంది. ఆ నగరం గురించి పరిశోధన చేసేందుకు పురావస్తు అధికారిగా వెంకటేష్ గారు రీసెర్చ్ మొదలుపెట్టాడు. సేమ్ టు సేమ్ అలాంటి నగరమే ఒకటి ఈజిప్టు సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆ నగరాన్ని ఓ పురావస్తు అధికారి ప్రపంచానికి పరిచయం చేశాడు. వందల ఏండ్ల క్రితమే సముద్ర గర్భంలో అలెగ్జాండర్ పరాక్రమాన్ని ప్రత్యక్షంగా శతాబ్దంలో ఈజిప్టు మీద దండయాత్ర చేసినా కలిసిపోయింది. జనాలంతా అప్పట్లో ఒక నగరం ఉండేదంట, దాని నిర్మాణం చూస్తే కళ్ళు చెదిరిపోయేవంట అని కథలుగా చెప్పుకున్నారు. పలానా నగరం ఉంది అనే చెప్పుకోవడమే తప్ప ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలియదు వాళ్ళకి. అదంతా ఓ కట్టుకథ అని కొట్టి పారేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఏదైనా ఒక విషయాన్ని నిరూపించాలంటే దానికి సంబంధించిన ఆధారాలు కావాలి. సరైన ఆధారాలతో ఓ పరిశోధకుడు ఆ కథలన్నీ కల్పించినవి కాదు, నిజంగా జరిగినవి అని తేల్చాడు. నీటిపాలపై ఆ చారిత్రాత్మక నగరం అవశేషాలను ఆధారాలతో సహా నిజంగా ఉందని నిరూపించి ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాడు. క్రీస్తు పూర్వం 3వ పురాతన ఆలయ అవశేషాలు చూసింది. హెరాక్లియన్ నగరం 2500 సంవత్సరాల క్రితమే అపారమైన సంపదకు, ప్రజా సంక్షేమానికి చిరునామాగా విలసిల్లిన నగరం అది. దీన్ని పూర్వనామం తోనీస్ కానీ హెరాక్లియన్ అనే పేరుతో ఎక్కువ మందికి పరిచయం ఉంది. ఫారోల పతనం ఈ నగరం నుంచే ప్రారంభమైంది. ఈజిప్టు మీద అలెగ్జాండర్ విజయంతో ఈ నగరం క్రమక్రమంగా తన వైభవాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 100 సంవత్సరాలకు సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఆ నగరం గురించి మెల్లమెల్లగా జనాలు కూడా మర్చిపోయారు. అసలు హెరాక్లియన్ నగరం ఎందుకు సముద్రంలో కలిసిపోయిందనే విషయం కొన్ని వందల ఏళ్లుగా అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.